హాయ్ అండి. నేను మొన్న సండే అయితే తాటిపండు అయితే తెచ్చానండి. ఈ తాటిపండు అంటే నాకు చాలా ఇష్టము. దాంతో బూరెలన్నా, రొట్టెలన్నా, అలాగే గారెలన్నా చాలా ఇష్టపడతాను. అయితే రొట్టె చేద్దామని చెప్పేసి వరినూకైతే తీసుకొని దాన్నైతే నానబెట్టానండి. ఇది అంటే ఎక్కువ వాటర్ వేయకుండా జస్ట్ అయితే తడిపేసి ఒక అరగంట అయితే నానబెట్టాను. ఒక పండుకైతే నేను 1/2 కేజీ వరకు అయితే బెల్లం అయితే తీసేసుకున్నాను. అలాగే కొబ్బరి చిప్పు ఉంటుంది కదండి, అది అయితే హాఫే తీసుకున్నాను అనమాట. ఎక్కువైతే తీసుకోలేదు, కొబ్బరి ఎక్కువేసి ఎగట వస్తుందని చెప్పేసి తీసుకోలేదు. ఈ పండునైతే బాగా అయితే గుజ్జు అయితే తీసేసానండి. ఈ గుజ్జు తీసిన దాంట్లో వరి నూక, అలాగే కొబ్బరి, అలాగే బాగా మిక్స్ చేసేసి అయితే ఒక మూగుట్లో అయితే వేసాను. కొంచెం ఆయిల్ అయితే వేసాను. ఈ మిశ్రమం అంతా ఇలాగనే ఉందండి. నాకు బెల్లం అయితే ఎక్కువైతే అనిపించింది. నేనైతే రొట్టె వేసినప్పుడు బాగానే కాలింది. మరి ఏమైందో తెలియదు కానీ, బెల్లం ఎక్కువైందో ఏమో తెలియదు కానీ కొంచెం బాగా స్మూతీగా వచ్చేసింది. అయితే మీలో ఎవరికైనా తాటి రొట్టె ఇంకా బాగా వేస్తే నాకైతే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం అయితే ట్రై చేసి చూపిస్తాను. బాయ్ బాయ్.